మైసమ్మ కాడ చికెన్ దావత్ అద్దిరిపోయే దావత్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా? మా ఊర్లో ఉండే కొచ్చెర మైసమ్మ దేవుడు, అక్కడ దావత్ చేసుకోవడానికి ఫ్యామిలీతో పాటు అందరం వచ్చేసినాము. చూడండి ఎంత బాగుందో కదా ప్లేస్. ఇక్కడే మా పొలం ఉంటుంది. మాకు ఈసారి జొన్నలు అయినాయి, అందు గురించి జొన్నలు బాగా అయినాయి అనేసి ప్రతిసారి మైసమ్మ తల్లి దగ్గర పండుగ చేసుకుంటాము. పంట కాగానే పండుగ చేసుకుంటాం మేము అందరం. మా పిల్లలు వంటలు చేస్తున్నారు చూడండి. మర్రి చెట్టు కింద మైసమ్మ తల్లి ఉన్నది. ఎంత పెద్దగా విశాలంగా ఉన్నదో చూడండి. ఇక్కడ వాటర్ కూడా వస్తాయి. అక్క తమ్ముళ్ళు కలిసి అన్నానికైతే ఎసరు పెట్టేసిండ్రు. ఎంత సంతోషంగా చేస్తున్నారో చూడండి. ముగ్గురు కలిసి చూడడానికి ముచ్చటగా ఉంది కదా. ఈ సమ్మర్లో ఇలా బయటకు వెళ్ళి పండుగ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఫ్యామిలీతో పాటు వెళ్తే అందరికీ. ఇక్కడ ఎండ కూడా తగలదు, పెద్ద చెట్టు కదా, నీడనే ఉంటుంది ఎప్పుడైనా. మేము మాత్రం సాయంత్రం వరకు ఇక్కడనే ఉన్నాం వంట చేసుకొని. అన్నం అయితే అయింది, కూర వండుతుర్రు. అన్నం అయిందని ముందుగా ఆయిల్ పోసుకొని చికెన్ మసాలాలు వేసుకోవాలి. అన్నంలో ఆకు, పువ్వు, చెక్క, లవంగా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మంచిగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్నాం మేము. మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. చూడండి ఓపెన్ ప్లేస్ ఎంతగానో ఉందో చెట్టు దగ్గర, దేవుని దగ్గర ఎంత ప్లేస్ ఉందో చూడండి. మా పిల్లలు వీళ్ళందరూ కూర్చున్నారు, కుడక పచ్చలు తింటున్నారు ఇష్టం వచ్చినట్టు. మేము వంట చేస్తుంది. ఇలా బాగా కలుపుకున్నాక కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కారం. వాళ్ళ తినేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఏంటి కారం ఎక్కేసుకుంటున్నారు అనుకో, పల్లెటూళ్ళలో కొంచెం కారం ఎక్కువగానే తింటారు. వేసుకున్న తర్వాత కొద్దిసేపు మంచిగా కలుపుకొని మంట మీదనే ఉంచాలి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, ఉల్లిగడ్డల పేస్టు, మిగతా కుడక పొడి అవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మనం కలుపుకోవాలి. చికెన్ మసాలాలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అప్పుడే నీళ్ళు పోయొద్దు. ఇలా బయట వండుకొని తింటే మస్తు బాగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలా. చూడండి వాటర్ వేసుకొని మంచిగా మసలనివ్వాలి. ఎంత బాగా మసిలితే చికెన్ అంత బాగా అవుతుంది. మరీ ఎక్కువ మసలనియద్దు, ముక్కలు విరిగిపోతాయి. ఇక్కడ చికెన్ కర్రీ రెడీ అయ్యేలోపు పిల్లలందరూ ఏం చేస్తున్నారో చూసేద్దాం. చూడండి అక్కడ మర్రి చెట్టుకు ఊడలు పట్టుకొని మంచిగా ఊగుతున్నారు కదా. ఈ సమ్మర్లో ఇదే స్పెషల్ క్యాంప్ వాళ్ళకు. పిల్లలు ఆడుకున్నాడు కూడా అయిపోయింది. ఈలోపు వంట కూడా రెడీ అయిపోయింది. చూడండి అందరు కలిసి చికెన్ దావత్ చేసుకుంటారు. ఎంత బాగా కూర్చొని తింటున్నారు ఫ్యామిలీ మొత్తం. పిల్లలు ఎంచక్క కూర్చొని తింటున్నారు. అందరం కలిసి ఇలా కూర్చొని తింటున్నాం. చూడండి ఎంత బాగా అయిందో మా పండుగ. మీరు కూడా ఈ సమ్మర్లో మీ ఫ్యామిలీతో కలిసి ఇలాంటి పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నాము. దావత్ అయితే అయిపోయింది. ఇక అందరం ఇంటికి వెళ్ళడానికి అన్ని సామాన్లు ప్యాక్ చేస్తున్నారు. చూడండి ఎక్కడో లక్కనే అందరు బాయ్ కూడా చెప్తున్నారు. చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొని వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.